దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో భాగంగా గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే సమయంలో అంబటి రాంబాబు మరికొందరు వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విధులు నిర్వహిస్తున్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. అధికార లాంఛనాలు నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ఏఆర్ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు పలువురు కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తున్న సమయంలో అంబటి రాంబాబు పోలీసులను తోసి వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కూడా కేసు నమోదు చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై అయితే కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు పూర్తిగా కూడా ప్రభుత్వ అధికారుల అంచనాలతో నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం, దానిలో భాగంగానే పోలీసు ఉన్నతాధికారులు దానికి తగిన ఏర్పాట్లు చేసి నిన్న ఏదైతే ముద్రగడ పార్థివ దేహానికి ఖననం చేస్తున్న సమయంలో ఈ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులపై దుశ్చర్యకి వెళ్తే పాల్పడ్డారు. దానిలో భాగంగానే కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఈ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు అయితే నమోదైంది. ఈ అంత్యక్రియల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం, అంత్యక్రియల్లో భాగంగా పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా అంబటి రాంబాబు, ఆయన అనుచరులు, అలాగే జక్కంబూడి గణేష్ అక్కడ ఉన్నటువంటి పోలీసులను తోసేసి వారి విధులకు తీవ్ర ఆటంకం కలిగించడం అయితే జరిగింది. ఆ సమయంలో అక్కడ పెద్దాపురం డిఎస్పీ తిలక్, అలాగే జగ్గంపేట పెద్దాపురం సీఏలు ముందే ఈ ఘటన జరగడంతో ఉన్నతాధికారుల ముందే అంబటి రాంబాబు, ఆయన అనుచరులు తమను ఉద్దేశపూర్వకంగా తోసేశారని ఏఆర్ఎస్ఐ వెలదూటి అప్పలరాజుతో పాటు పలువురు కానిస్టేబుల్ కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కి లిఖితపూర్వకంగా అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. తమ విధులకు ఆటంకం కలిగించారని ఏఆర్ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించినటువంటి కిర్లంపూడి పోలీసులు ఈ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మరికొందరిపై ఐపీఎస్ సెక్షన్ లో 132, అలాగే సెక్షన్ 3 సబ్ సెక్షన్ 5 కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. విధులకి ఆటంకం కలిగించారు, దురుసుగా ప్రవర్తించారు, తమపై దాడికి యత్నానికి దిగారు అంటే సెక్షన్లు సూచిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. కేసు కాపీని వాట్సాప్ లో అంబటి రాంబాబు కూడా పంపడం అయితే జరిగింది. అయితే నేను ముద్రగడ పద్మనాభానికి సంబంధించి అంత్యక్రియలు జరిగే సమయంలో పూర్తిగా ఉదయమే కుటుంబ సభ్యులకి పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. ప్రభుత్వ అధికారుల అంచనాలతోటి మేము అంత్యక్రియలు నిర్వహిస్తాము, దీనికి తగినటువంటి ఆదేశాలు మాకు ప్రభుత్వం నుండి వచ్చాయని చెప్పినప్పుడు తొలుత సరేనని చెప్పారు. తర్వాత మధ్యాహ్నం వైసీపీ నేతలు అందరూ పరామర్శకు వచ్చిన తర్వాత జగన్ వచ్చిన సమయంలో ఒక్కసారిగా బతికున్నంత కాలం వేధించారు. తర్వాత మమ్మల్ని ఇప్పుడు ఆ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం మేము ఒప్పుకోమంటూ కూడా వాళ్ళు సమాచారం ఇవ్వడంతో పూర్తిగా కూడా అప్పటికే అన్ని రెడీ చేసుకున్నటువంటి పోలీసులు లాస్ట్ లో గార్డ్ ఆఫ్ ఆనర్ స్టార్ట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా
పోలీసులపై దుష్ప్రవర్తన కారణంగా అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదైంది. ఏదైతే వాళ్ళు పోలీసులను తొయ్యడం, అలాగే వాళ్ళు విధులకు ఆటంకం కలిగించడం ప్రధానంగా ఈ సెక్షన్ కింద కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.